రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బొజ్జమ్మ తన మనవళ్లకు 8 ఎకరాల భూమిని గిఫ్ట్గా రాసిచ్చినా ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపిస్తూ తన పేరుపై తిరిగి భూమిని మార్చి న్యాయం చేయాలని అధికారులను కోరింది. వ్యవహారంపై గ్రామస్తులు కూడా బొజ్జమ్మకు మద్దతు తెలుపుతూ సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్నం పెడతలేదు, గంజి పోసలేదు, తిరుగుతున్నాం, చేస్తున్నాం, కొడుతుంది భూమి కాడికి వస్తే మళ్ళీ మీరెవరు అంటారు. మా నాయన వారసుడు, నేను వారసులు రాన్ని, మా అక్క చచ్చిపోయింది, పెద్ద ఆమె, చిన్న ఆమె నేను, నాకు ఎకరా భూమి చేసింది, ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకే చేసింది. చేస్తారు, అన్నీ పెడతాం, చేస్తాం, మా బాధ్యత, అన్ని బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఏది మంచి చెడ్డ ఏది చూస్తలేరు, మరి చేస్తలేరు. ఇంకా ఏమైనా భూమి ఎందుకు అమ్ముకున్నాం అంటే నా భూమి అమ్ముకున్నాం, మీరెవరు అని జుట్టుబాటు బీక్తురు, కొడుతురు, చేస్తారు, మమ్మల్ని బాగా పెడుతురు. మా పొలం మాకు వచ్చేటట్టు చేయాలి, మా అమ్మ గంజి పోస్తలేరు. నా పొలం 8 ఎకరాలు ఎట్లున్న పొలం అట్లా రావాలి. కంప్లీట్ ఇస్తే పిలిచి నిన్న మాట్లాడితే మేము చేయమని చెప్తాం. వీళ్ళకు అండగా ఉంటాము. ఈ పొలములకు ఎవరు వచ్చే హక్కు లేదు, ఎవరు వచ్చినా ఊకునేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయం. ఇది ఓన్లీ కులంకి సంబంధించింది కాదు. ఒక ముసలామెకు బువ్వ అన్నం పెట్టేటోళ్ళు లేరు, గంజి పోసేటోళ్ళు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. బడుగు బనవిన వర్గాలు అన్నీ రావాలి. ఆమెకు పొలం అయినంత వరకు మేము రోజు ధర్నానే చేస్తాం, రోజు ఏమైనా చేస్తాం. కేసులు బుక్ చేసుకుంటే చేసుకోరు, ఆల్రెడీ చేసిర్రు. కేసులకు భయపడే లేదు. పొలం వచ్చినంత వరకు బరాబర్ కొట్లాడతాం. వీడికి ఈ పొలానికి మమ్మల్ని కాదని మా ఊరికి వచ్చి ఎవరు కొంటారో ఎవరు దుంతారో చూస్తాం. వాళ్ళది కూడా వాళ్ళకి కావాలి, మా మర్దాలకు సగం కావాలి, ఓనకు సగం రావాలి, 2 భాగాలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళకు చెరి సగం రావాలి. ఇప్పుడు ముసలామె చేయండి, ఆమె భూదానం అని చేసింది, వాళ్ళకి అమ్ముకోనికి హక్కు లేదు సారు.